గత ప్రభుత్వ హయాంలో ఇసుక కోసం ప్రజలు పడిన కష్టాలు చూసి మన రాష్ట్రంలో నిర్మాణ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ఇసుక సరఫరా కోసం డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ లో అడిగిన విధంగా తగు వివరాలు నమోదు చేసుకుని ఇసుకను బుక్ చేసుకోవచ్చు. కొత్తపేట నియోజకవర్గంలో 10 ఇసుక స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉంది. ఇసుకను నది నుండి స్టాక్ యార్డ్కి తరలించి అక్కడి నుంచి అక్కడ వాహనాల్లో లోడ్ చేసే వరకు కూడా ఈ దిగువ తెలిపిన విధంగా ఆ ఛార్జీలకు ఇసుక తీసుకెళ్లేడానికి అవకాశాలు ఉన్నాయి. అందరూ ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతూ ఈ దిగువ కొత్తపేట నియోజకవర్గంలోని 10 ర్యాంపుల్లో ఏ విధంగా ఇసుక ధరలు ఉన్నాయనేది ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పులిదిండి స్టాక్ పాయింట్ వద్ద 155 రూపాయల 40 పైసలకు 1 టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది స్టాక్ పాయింట్ లో. అదే విధంగా ఒద్దిపర్రు స్టాక్ పాయింట్ వద్ద 107 రూపాయల 10 పైసలు లోడ్ చేయడం జరుగుతుంది. ఒద్దిపర్రు 2 స్టాక్ పాయింట్ వద్ద 111 రూపాయల 30 పైసలకి లోడ్ చేయడం జరుగుతుంది. ఆలమూరు స్టాక్ పాయింట్ వద్ద 78 రూపాయల 66 పైసలు. ఆలమూరు స్టాక్ పాయింట్ అంటే మందపల్లి వైపుగా ఉంటుంది. ఈ ర్యాంపులో 78 రూపాయల 66 పైసలకి 1 టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది. ఆత్రేయపురం స్టాక్ పాయింట్ వద్ద 110 రూపాయల 25 పైసలకి 1 టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది. ఓబలంక స్టాక్ పాయింట్ వద్ద 131 రూపాయల 25 పైసలకి 1 టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది. అంకంపాలెం స్టాక్ యార్డ్ వద్ద 88 రూపాయల 78 పైసలకి 1 టన్ను ఇసుక లోడ్ చేయడం జరుగుతుంది. నార్కిడమిల్ స్టాక్ పాయింట్ వద్ద టన్నుకి 154 రూపాయల 35 పైసలు తీసుకోవడం జరుగుతుంది. పొడగట్లపల్లి 1 స్టాక్ పాయింట్ వద్ద టన్నుకు 152 రూపాయల 25 పైసలు తీసుకోవడం జరుగుతుంది. పొడగట్లపల్లి 2 స్టాక్ పాయింట్ వద్ద 88 రూపాయల 73 పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరల మేరకు ఇసుక తవ్వకాలు జరగాలని, అందరూ దీనికి సహకరించాలని, ఈ విధంగా ప్రజలకు ఇసుకను అందుబాటులో తేవడం జరిగింది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను.